హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ రూపేష్ ఫ్రమ్ అలైస్ బ్లూ. లాస్ట్ టైం చేసిన వీడియోలో బేసిక్స్ ఆఫ్ కమోడిటీ మార్కెట్స్ గురించి మాట్లాడుకున్నాం. అందులో మీరు చేసిన కమెంట్స్, ఇది లీగలా ఇల్లీగలా, లిక్విడిటీ ఉంటుందా, ఉండకపోతే ఇంపాక్ట్ కాస్ట్ ఎంత పడుతుంది అని, చార్జెస్ ఎంత ఉంటాయి, బ్రోకరేజ్ ఎట్లా ఉంటది, టాక్సేషన్ ఎలా ఉంటది, ఇన్ని క్వశ్చన్స్ అండి. దాని గురించే ఈ రోజు మాట్లాడదాం అనుకున్నా. యాక్చువల్ మెయిన్ సబ్జెక్ట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ట్రేడింగ్ ఇన్ కమోడిటీస్ మార్కెట్ ఏంటిదో చూద్దాం. ప్రోస్ వచ్చేసి ఫస్ట్ వన్, మ్యానిపులేషన్ తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఎందుకంటే లిక్విడిటీ మంచిగా ఉంటుంది, మంచిగా ఉండదు అని మాట్లాడుకునే దానికంటే టైమింగ్ అవర్స్ అండి. మార్నింగ్ 9కి స్టార్ట్ అయితే ఈవినింగ్ 11:30 వరకు ఉంటుంది. 14.5 అవర్స్ వరకు మార్కెట్ ఉంటుంది. కాబట్టి మ్యానిపులేషన్ తక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకు ఈక్విటీ స్టాక్స్ లో 9 to 3లో కూడా లిక్విడిటీ లేని స్టాక్స్ లలో కానీ, ఇండెక్సెస్ లో కానీ గ్యాప్ అప్స్, గ్యాప్ డౌన్స్ ఫేసెస్ చేస్తూ ఉంటాం కదా. లైక్ సే స్క్రీన్ మీద చూడండి, బ్యాంక్ నిఫ్టీ. సరే, బ్యాంక్ నిఫ్టీలో మంచి లిక్విడిటీ ఉంటుంది, అయినా సరే మ్యానిపులేషన్ జరిగే అవకాశం ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ టైమింగ్ నా రాడర్ లో ఓఎఫ్ఎస్ఎస్ స్టాక్ అనేది ఉన్నదండి. ఓఎఫ్ఎస్ఎస్ స్టాక్ కి సంబంధించిన ఒక ఆప్షన్ కాంట్రాక్ట్ ఓపెన్ చేద్దాం. ఓఎఫ్ఎస్ఎస్ స్టాక్ కి సంబంధించిన ఒక ఆప్షన్ కాంట్రాక్ట్ ఓపెన్ చేస్తే 7,750 కాల్ ఆప్షన్, ఏటీఎం కాల్ ఆప్షన్. చూసారా ఎంత మ్యానిపులేషన్ జరుగుతుంది? ఇది కాదా మ్యానిపులేషన్? మరి లిక్విడిటీ లేదు ఇక్కడ లిక్విడిటీ లేదు. ఇలాంటి స్క్రిప్ట్స్ ని, ఇలాంటి కాంట్రాక్ట్స్ ని మ్యానిపులేషన్ చేసే వాళ్ళు ఆపర్చునిటీగా తీసుకొని ప్లేస్ చేసే అవకాశం ఉంటది. ఆపర్చునిటీగా తీసుకొని మ్యానిపులేట్ ప్లే చేసే అవకాశం ఉంటది. సో కాబట్టి మ్యానిపులేషన్ ఎందులో ఉండదండి అనే విషయానికి వచ్చేదానికంటే కూడా మన క్రూడ్ ఆయిల్, కంప్లీట్ క్రూడ్ ఆయిల్ కానీ, లాస్ట్ టైం మాట్లాడుకున్నట్టు న్యాచురల్ గ్యాస్ కానీ, ఇంకా గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, ఈ 4 ఇన్స్ట్రుమెంట్స్ లో కూడా మంచి లిక్విడిటీ ఉంటది. ఫర్ టైమింగ్ చేసుకోవచ్చు, లాట్ సైజ్ బానే ఉంటది, మంచి లీవరేజ్ వస్తుంది. సో మ్యానిపులేషన్ తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయండి. గ్యాప్ అప్స్, గ్యాప్ డౌన్స్ పక్కకు పెడితే డే మొత్తం కూడా చాలా మంచిగా ఉంటది, ఎక్కువ టైం ఉంటది. అండ్ నెంబర్ టూ థింగ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే, ప్రైస్ యాక్షన్ ట్రేడర్స్ కి సూటబుల్ మార్కెట్ అండి. 6 అవర్స్ లో ప్రైస్ యాక్షన్ ఐడెంటిఫై చేసి, బ్రేక్అవుట్స్, బ్రేక్ డౌన్ ఐడెంటిఫై చేసి ట్రేడ్ చేసే వాళ్ళకంటే కూడా, ఇక్కడ వచ్చే ఆపర్చునిటీస్ కంటే కూడా కమోడిటీస్ మార్కెట్ లో వచ్చే ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. ఎందుకంటే మార్కెట్ చాలా పెద్దది, 14 అవర్స్ మార్కెట్ రన్ అవుతుంది, చాలా స్మూత్ గా రన్ అవుతుంది. ఎంత పెరుగుతుంది, ఎంత ఫాల్ అవుతుంది, ఇంత పెద్ద మూవ్ మనకి ఈక్విటీలో, నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో రాకపోవచ్చు, చూడలేము. కమింగ్ టు ద వాలటాలిటీ, ఎస్ కరెక్ట్, అది ఇంకో దగ్గర మాట్లాడదాం. ఇంకొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటిదంటే, 9 to 3 మార్కెట్ లో ట్రేడ్ చేయలేని వాళ్ళు, బిజినెస్ పీపుల్ కావచ్చు, వేరే పనులలో ఉండే వాళ్ళు కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, జాబ్ హోల్డర్స్ కావచ్చు, వీళ్ళందరికీ సూటబుల్ మార్కెట్ అండి. స్టూడెంట్స్ కి కావచ్చు, ఎంప్లాయీస్ అందరికీ కూడా సూటబుల్ మార్కెట్ కమోడిటీస్ మార్కెట్ కదా. 9 to 3 తర్వాత 5 o'clock, 6 o'clock, 7 o'clock వాళ్ళ పనులు అయిపోయాక కూర్చొని ట్రేడింగ్ చేసుకోవచ్చు, అనాలిసిస్ చేసుకోవచ్చు, రియల్ టైమ్ ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవచ్చు. బిగినర్స్ కూడా సూట్ అవుద్ది. సింగిల్ లాట్ తోటి చాలా మినీ కాంట్రాక్ట్స్, పెటల్, మైక్రో కాంట్రాక్ట్స్ చాలా ఉన్నాయి. వాటి మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండొచ్చు, రియల్ టైమ్ అనాలిసిస్ చేయొచ్చు. సో ఇదొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అండి నన్ను అడిగితే. అండ్ రెగ్యులేషన్ పార్ట్ కి వస్తే, హైలీ రెగ్యులేటెడ్ అండి. సేఫెస్ట్ పార్ట్ వెన్ వి కంపేర్ విత్ ఫోరెక్స్ అండ్ క్రిప్టో, మంచి కంప్లీట్లీ రెగ్యులేటెడ్ అని కూడా చెప్పుకోవచ్చు వెన్ వి కంపేర్ విత్ ఫోరెక్స్ అండ్ క్రిప్టో. భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకోటి ఏమడిగారు మీరు, టాక్సేషన్ రిలేటెడ్. టాక్సేషన్ ఈ సేమ్ అండి. మనం ఈక్విటీ ఎఫ్ఎన్ఓలో ఎలా చేస్తామో సేమ్ కమోడిటీ ఎఫ్ఎన్ఓ కూడా టాక్సేషన్ సేమ్. మనం ఏ బ్రాకెట్ లో ఉంటాం, మనం ఏ స్లాబ్ లో ఉంటాం, బేస్డ్ ఆన్ దట్ మనం ఫైలింగ్ చేసుకోవడమే చూపెట్టుకొని. పెద్దగా తేడా ఏం లేదు అంటే ఈక్విటీ మార్కెట్స్ కి, కమోడిటీ మార్కెట్స్ కి టాక్సేషన్. ఎట్ ద సేమ్ టైం డిసడ్వాంటేజెస్ కూడా కొన్ని చూద్దాం. ప్రైస్ వాలటాలిటీ అని ఇందాకనే అనుకున్నాం కదా, తర్వాత మాట్లాడతానని. ప్రైస్ వాలటాలిటీ బీభత్సంగా ఉంటదండి. క్రూడ్ ఆయిల్ ఫర్ ఎగ్జాంపుల్, ఈ క్రూడ్ ఆయిల్ చూడండి, నిన్న వచ్చినము ఎంత వాలటైల్ గా పర్ఫార్మ్ చేసిందండి. ఫ్రమ్ హై టు లో 1.7%. ఎప్పుడైనా చూసామా ఈ మూవ్? ఇలాంటి మూవ్ మనం ఈక్విటీ మార్కెట్స్ లో, నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీలో ఎప్పుడైనా చూసామా? 1.7% మూవ్ అండి. నిఫ్టీలో వచ్చింది మూవ్, నిన్న కూడా నిఫ్టీలో వచ్చింది, రాలేదని అనను. కానీ ఈజ్ ఇట్ 1.7%? 1.03% మాత్రమే. ఈవెన్ మార్కెట్ రైజ్ అయినా, ఇంత నాన్ స్టాప్ రైజ్ అయినా కూడా 1.7% మూవ్ అయితే నేను చూడలేదండి. 1.12% మూవ్.
అంటే వాలటాలిటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నదండి కమోడిటీ మార్కెట్లో. చాలా అంటే చాలా ఎక్కువ. డబుల్ దాన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో చూసిన వాలటాలిటీ కంటే ఇక్కడ వాలటాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. క్రూడ్ ఆయిల్ ఎంత పెరిగింది, 1.7% పెరగడం, 1.7% ఫాల్ అవ్వడం, పర్సెంట్ వైజ్ ఇక్కడ చూడండి ఎంత వాలటాలిటీ. ఇది ఒక డిసడ్వాంటేజ్ అండి ప్రైస్ యాక్షన్ ప్లేయర్స్ కైనా కూడా, ఎవరికైనా కూడా ఇది ఒక డిసడ్వాంటేజ్. లేదు మేము వాలటాలిటీని హ్యాండిల్ చేయగలుగుతాం, ప్రీ డిఫైన్డ్ స్ట్రాటజీస్ తోటి విత్ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ మేము వెళ్ళగలుగుతాం అనుకునే వాళ్ళకి ఇది ఒక అడ్వాంటేజ్ గా కూడా తీసుకోవచ్చు. అండ్ నెంబర్ 2, హై లీవరేజ్ అండి. చాలా చాలా లీవరేజ్. స్క్రిప్ట్ కి మించి స్క్రిప్ట్ 10 times to 15 times లీవరేజ్ కూడా ఆఫర్ చేస్తున్నారు కమోడిటీ మార్కెట్స్ లో. కరెక్ట్, మొన్న అనుకున్నాం కదా గోల్డ్ 1 కిలో కొనాలంటే 90 లక్షలు కావాలి, 80 లక్షలు కావాలి, కానీ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ 9 లక్షలు 8 లక్షలకే ఇస్తున్నారు. అంటే 10 times లీవరేజ్ కాదా అండి, ఇంకా ప్రాక్టికల్ గా క్యాలిక్యులేట్ చేస్తే 15 times లీవరేజ్ కూడా ఇచ్చే అవకాశం ఉన్నది. సో ఇదైతే ఒక డిసడ్వాంటేజ్ అండి. యాజ్ ఎ ప్రాపర్ సర్టిఫైడ్ రీసెర్చ్ అనలిస్ట్ గా నేను చెప్పగలుగుతాను లీవరేజ్ తీసుకోకపోవడమే బెటర్ ఇన్ ద ఇనీషియల్ స్టేజ్. సో అలాంటిది ఇక్కడ లీవరేజ్ ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఎక్కువ మనీ పంప్ చేయడం, ఎక్కువ లాసెస్ ఫేస్ చేసే అవకాశం కూడా కమోడిటీ మార్కెట్స్ లో చూస్తామండి. నెక్స్ట్ లిక్విడిటీ విషయానికి వస్తే ఇందాక పాజిటివ్ గా మాట్లాడుకున్నాం కదా, ఏటీఎం కాంట్రాక్ట్స్ లో లిక్విడిటీ బాగుంటది. అది కూడా మనం మొన్న మాట్లాడుకున్న స్క్రిప్ట్స్ లైక్ క్రూడ్ ఆయిల్ కానీ, న్యాచురల్ గ్యాస్ కానీ, ప్రీషియస్ మెటల్స్ లైక్ గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, ఇలాంటి కొన్ని స్క్రిప్ట్స్ లో ఏటీఎం కాంట్రాక్ట్స్ బాగానే ఉంటాయండి. మంచి లిక్విడిటీ ఉంటది. ఓటీఎంస్, ఐటీఎంస్ ప్లే చేయడం, లేదంటే హెడ్జింగ్ స్ట్రాటజీస్ డిప్లాయ్ చేయడం వాళ్ళకు లిక్విడిటీ ఇష్యూస్ వస్తాయి. కానీ నార్మల్ గా ట్రేడింగ్ చేసుకునే వాళ్ళకి, ప్రైస్ యాక్షన్ బేస్డ్ కానీ, ఇండికేటర్స్ బేస్డ్ కానీ, ఇంట్రాడే చేసుకునే వాళ్ళకి లిక్విడిటీ ఇష్యూస్ ఏమి రావు. అండ్ ద ఫైనల్ డిసడ్వాంటేజ్ అండి, హైలీ రియాక్టివ్ టు జియో పొలిటికల్ టెన్షన్స్. కమోడిటీస్ మార్కెట్ అనేది పొలిటికల్ గా కానీ, గ్లోబల్ మార్కెట్స్ ని బేస్ చేసుకొని కానీ, డిఫరెంట్ అదర్ అసెట్స్ ని బేస్ చేసుకొని కానీ రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి. లైక్ సే యుఎస్డి ఐఎన్ఆర్ ని బేస్ చేసుకొని, డాలర్ రేట్ ని బేస్ చేసుకొని, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని, గ్లోబల్ మార్కెట్ లో ఉన్న డౌ జోన్స్, నాస్డాక్ వాటిని బేస్ చేసుకొని కూడా కమోడిటీ మార్కెట్స్ ఫ్లక్చుయేట్ అయ్యే అవకాశం ఉన్నదండి. రీసెంట్ టైమ్స్ లో చూస్తున్నాం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కంప్లీట్ 40 to 50 వీక్స్ లోకి వెళ్ళినా కూడా కమోడిటీస్ మార్కెట్స్ హైలో ట్రేడ్ అవుతున్నాయి. గోల్డ్ ఎట్ ఆల్ టైమ్ హై, క్రూడ్ ఎట్ ఆల్ టైమ్ హై, సిల్వర్ ఎట్ ఆల్ టైమ్ హై. సో మన మార్కెట్స్, బుల్ మార్కెట్స్ వచ్చినప్పుడు వాటిలలో కరెక్షన్ చూసే అవకాశం ఉంటుంది. బేస్డ్ ఆన్ ప్యూర్లీ డిమాండ్ అండ్ సప్లై ఆఫ్ వాట్ వీఆర్ ఇంపోర్టింగ్ అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దాన్ని కూడా మనం అంచనా వేయగలిగితే, ఎలా ఉంటుంది అనేది అంచనా వేయగలిగితే అడ్వాంటేజ్ గా తీసుకునే వాళ్ళు ఉంటారు, డిసడ్వాంటేజ్ గా తీసుకునే వాళ్ళు ఉంటారు. సో ఈ పాయింట్స్ అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని కమోడిటీస్ మార్కెట్ లోకి ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయిన తర్వాత చాలా బాగానే ఉంటుంది. థ్యాంక్ యూ. Investment in securities markets are subject to market risks. Read all the related documents carefully before investing.